సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. నడిపేటప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. వై ఐ హావ్ టు ఫాలో ది డైరెక్షన్స్ గివెన్ బై ది అది ఏదో ఉంటారు కదా సెంటర్స్ 80s అని అనుకున్నాడు అనుకోండి. అక్కడ నుంచి వచ్చే డైరెక్షన్స్ హీ హ్యాస్ టు ఫాలో. ఈయన ఫాలో కావాలి. ఫాలో అయితేనే విమానం సక్రమంగా గమ్యాన్ని చేరింది, లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రయాణికులు కొన్ని వందల మంది ఉంటే వాళ్ళందరినీ కూడా చక్కగా అక్కడ చేరుస్తారు. స్వేచ్ఛ వేరు విశ్వంగా ఒకటి అలా అవలక్షణాలు ఉన్నా కూడా he has to quit them. Being a teacher, he must be an ideal person to his students. శిష్యులందరికీ కూడా ఒక ఐడియల్ పర్సన్ లాగా ఉండాలి. గాంధీ గారు అందుకని చెప్పాడు, ఒకసారి ఎవరో తీసుకుని వస్తారు, మామిడి బెల్లం తిన్నాడండి, బెల్లం మాన్పించండి, బెల్లం మాన్పించమని మీరు పెద్దవాడు కాబట్టి మానమని చెప్తే మానుతాడేమో అని అంటారు. గాంధీ గారు ఏమంటాడు, ఒక వారం ఆగిరామ్మా అంటాడు. ఎందుకు ఆమె తల్లికి అర్థం కాదు. అరే బెల్లం తింటాం మానవయ్య అని చెప్పడానికి వారం ఎందుకు అని అనుకుంటుంది. ఓకే. సంవత్సరంలో పూలే సావిత్రిబాయి దంపతులు గృహ బహిష్కరానికి గురి చేశారు. భర్త మరణం. జ్యోతిరావు పూలే 1890 సంవత్సరంలో నవంబర్ 28న మరణించడంతో ఆమె అత్యంత దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆ దుఃఖంలో ఇంకొక ఆదర్శానికి శ్రీకారం చుట్టింది. తన భర్త చితికి మారి నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. భర్త మరణాంతరం సత్య సోదాక్ సమాజ్ని బాధ్యతను స్వీకరించి నడిపించింది. 1897 సంవత్సరం పూణేలో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరం అంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రిబాయి తన కుమారుడు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. మరణం. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కుటుంబాలకు చెందిన దళిత చిన్నపిల్లను చంకన వేసుకొని వారికి చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ వ్యాధి ఆమె సోకి మార్చి 10, 1897లో కబలించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నాకు అవకాశం దేవతలు వదిస్తున్నాను.
First of all, advance happy Pongal. Today's my topic is nature. According to me, the nature is important to not for plantation and reducing the pollution also. Please save the trees because trees gives oxygen, wood medicines, papers. Saket. Today my topic is about army situation at border. We know all army అంటే మనకంతా ఆ బార్డర్ లైన్స్ దగ్గర తిరుగుతూ ఉంటారు, గస్తీ కాస్తూ ఉంటారు అని మనకు తెలుసు. కానీ మనకు తెలియని ఇంకో టాపిక్ ఉంది. మనం ఇక్కడ నెలకి 4 పండుగలు సంక్రాంతి, ఉగాది అని చేసుకుందాం. కానీ రోజుకు 4 కోటాల బయలుంటే అక్కడ జీవితం గడవదు. అయినా కానీ మనలో ఎవరితో బుద్ధి వచ్చి ఆర్మీలోకి వెళ్తామంటే వాళ్ళకి లేనితో భయాలు భయపడతారు మన వాళ్ళందరూ. ఏ ఫ్యామిలీ లేకపోతే అక్కడ ఎలా బతుకుతున్నారు, ఇక్కడ ఎలా బతుకుతారని ఎందుకు క్వశ్చన్ లేదు. ఆర్మీ ఫ్యామిలీ. ఇక్కడ అమ్మ ఉంటాడు, అక్కడ మేయర్ ఉంటాడు, ఇక్కడ నాన్న ఉంటాడు, అక్కడ జనరల్ ఉంటాడు, ఇక్కడ మామయ్య ఉంటాడు, అక్కడ కల్లాలు ఉంటాడు. అంతే. మనం ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ అని ఫీల్ అయితే భయాలు ఉండవు, హోమ్సిక్ హాలిడేస్ ఉండవు. ఆర్మీ అనేది ఇక్కడుండి ఏదో పొడిచేస్తాం, ఏదో పీకేస్తాం అంటాం కాదు. అక్కడికి వెళ్ళి మనం నిలబడితే చాలు. ఎంతోమంది ఆర్మీకి వెళ్ళాలనుకుని కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోవడం అది దేశాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. ప్రతి దేశంలో 25 ఏళ్ళు దాటిన యువకుడు, 21 ఏళ్ళు దాటిన యువకుడు 2 ఏళ్ళు సైన్యంలో పనిచేయాలి, 5 ఏళ్ళు సైన్యంలో పనిచేయాలని నియమాలు పెడుతుంటే మన దేశంలో ఇంకా ఎందుకు ఆ నియమం పెట్టలేదు? ఐ క్వశ్చన్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్. సైట్ ఉన్న వాళ్ళు ఆర్మీకి పనికిరాలని చెప్తారు. ఎంత హైట్ ఉన్నా, ఎంత సైట్ ఉన్నా, ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతుంది ఏంటనగా, ఆర్మీకి మీరు బార్డర్ నుంచే సేవ చేయాల్సిన అవసరం లేదు. డిఆర్డీఓలో జాయిన్ అవ్వచ్చు, ఇస్రోలో జాయిన్ అవ్వచ్చు, డిఐఏలో జాయిన్ అవ్వచ్చు. అంతేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీతో కూడా ఆర్మీని కాపాడవచ్చు. వెపన్స్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీతో హ్యాండిల్ చేయగలిగే వెబ్సైట్ని కానీ టెక్నాలజీ కానీ మనం డెవలప్ చేస్తే రోజుకు 10 సైనికులు చనిపోవడం కాదు, 10 సైనికులు తయారవుతారు. మేరా భారత్ మహాన్ జై హింద్. Who are standing in front of me. I wish you a happy Pongal to one and all and your family also. Today I am going to talk about science and technology. In this growing world, science is one of the most powerful and it seems to be as a weapon to the India and other societies. Let's come to the technology. From the ancient days, we know that the elements, right? They don't know how to live, how to wear dress, how to eat. They don't know how to be with others. But they slowly developed by their needs, because where there is a will, there will be a way. We know all this. We know about this, right? The will means nothing. If we want a chocolate, what we will do? We'll ask our father or somebody. If we have a money, we'll go to shop and we'll buy it. But it comes from the way that we thought, the way that we think. That means that it is a need to eat. Okay. I'm going to talk about Indian economy. అదేంటంటే భారతదేశపు ఆర్థిక పరిస్థితులు. Now India has got independence 1947. It has been developing from 1947 to 2019 and so on. Indians are the most hardworking people in the world, but still Indian economy is not growing. Advance happy Pongal to all. My topic is unity in diversity of India. Unity in diversity of India. మనకి భారతదేశం అంటే గుర్తొచ్చేదే భిన్నత్వంలో ఏకత్వం. అంటే మనకి రకరకాల భాషలు, మతాలు, కులాలు, ఆచారాలు ఏమి ఉన్నా మన కులం మనందరి కులం భారతీయంగా భావించి మనందరం మన దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ముందుగా మనకి యూనిటీ అంటే గుర్తొచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ మధ్య మనం లాంచ్ చేస్తున్నాం స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. సో అందుకే అతను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం.
name is Manasvi. Now my topic is women can change the world. Now I'm going to talk about some women in our history who changed our world. Lakshmi Lakra. She is one of the women who broke the stereotype. She is a 24-year-old girl who is the first Indian woman driver for the Northern Railways. So she broke the stereotype by becoming the driver. Now I'm going to talk about Rasundari Devi. She learned alphabets through her son's books. So she also read Chaitan Bhagat for the first time, and she wrote her own autobiography. She's the first Indian woman who wrote her own autobiography. Next I'm going to talk about Rokeya Sakhawat. She is a woman who dreamt about women. She also wanted to change the society. So I wanted to tell that even women have a part in our society. Dhanyavad. Opportunity you have to utilize, because getting off life is secondary thing. But whenever you go out, you have to face different people in the system, and you have to interact with so many people in the world. In every context, the group discussion, penetration capacity, everybody decide your caliber. So don't feel shy. 3, 4, 5, 6, 7, 8. Okay, na? First linguistic state in India. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం భారతదేశంలో. First linguistic state in India. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా, మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం భారతదేశంలో. భాషా ప్రయుక్త రాష్ట్రం. Yes. Second team goes to 5 marks. First team లో first general elections in India. 1952. ఇంకొకటి ఉంది. జనరల్ ఎలక్షన్స్. హాఫ్ క్వశ్చన్, హాఫ్ కరెక్ట్. అంటే జనరల్ ఎలక్షన్స్ మొట్టమొదటి సాధారణ ఎన్నికలు. అంటే డేట్ అక్కర్లేదు. ఇయర్ టు ఇయర్, స్టార్ట్స్ ఫ్రమ్ అండ్ ఎండ్స్ 52 to 50. ఓకే మేడం, ఫాస్ట్ మళ్ళీ పర్సనల్కి బాగా అలాగే. మీరు ఎవరైనా చెప్పగలరా? నెక్స్ట్ ఏమా? ఓకే, నెక్స్ట్ 1951 to 1952. So 5 and 5. Second, okay. Why I am an atheist? Why నేను నాస్తికుడను ఎందుకయ్యాను అనే ఒక వ్యాసం అది ఆయన రచించారు. ఆ వ్యాసాన్ని ఆయన రాశారు. ఎవరైనా? ఓకే, దిస్ ఈస్ రిటన్ బై భగత్ సింగ్. బ్రహ్మ సమాజ స్థాపకుడు. వెరీ గుడ్. ఫాస్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్. సహగమనం ఉంది కదా, సో దాన్ని బ్యాన్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? నెక్స్ట్. వెరీ గుడ్. Second prize. Prize goes to Shravya. Give him a clap. Next, Bhavya Teja, second. ఇద్దరికి ఒక చిన్న
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సంబరాలు మోసుకొచ్చి, సంక్రాంతి పండగొచ్చి సంబరాలు మోసుకొచ్చి, వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి పంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి పంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి. ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన. ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన. చిలకల్లె పలికావు, సలిమంచు పడుతుంటే పొదరింట చేరావు, పొదరింట నన్ను దోచి
డివైఎఫ్ఐ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అతిథులను గౌరవించవలసిందిగా అల్లకూరు సుబ్బారావు గారిని, సిహెచ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్నారు. ప్రజా వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి వీరికి మా గ్రామం ఇచ్చేసినందుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆహ్వానం. అదేవిధంగా సుబ్బారావు గారు, మామిడి వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు డివైఎఫ్ఐ, తనకు కూడా మా గ్రామంలో ఆహ్వానం. థ్యాంక్ యూ. ఆలోకం మధు సభని అధ్యక్షత నడుపుతారు. మన ఊళ్ళో లింగారాపాలెం గ్రామంలో డివైఎఫ్ఐ గారి ఆధ్వర్యంలో లింగారాపాలెం విజన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా 38 సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. 39 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తుదిదాకా వీక్షించి జయప్రదం చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నాం. మరి ముఖ్యంగా మనకి వచ్చేసినటువంటి పండుగ రోజుల్లో ఈ అన్ని రోజుల్లో కూడా చాలా బిజీ రోజులు అయిపోయినాయి. కుటుంబంతో గడపడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. అటువంటి టైంలో కూడా మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీమతి శ్రీ సిహెచ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లింగారావు గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను సంక్రాంతి సంబరాలంటే సినిమాల్లో చూడటమే. మొట్టమొదటిసారిగా ఒక ఊరు వచ్చి ఈ సంబరాలలో పాల్గొనటం కావచ్చు, ఈ ఆనందాన్ని పంచుకోవటం కావచ్చు, నాకు ఇదే మొదటిసారి. దానికి కానీ అవకాశం ఇచ్చిన లింగారావుపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి అంటే అందరికీ తెలిసిందే, రైతుల పండగ. కొత్త పంట ఇంటికి రావటం, ఆర్థికంగా కొంచెం పుంజుకోవటం, ఇవన్నీ కూడా రైతు యొక్క అభివృద్ధిని తెలియజేస్తూ ఉంటుంది. సంక్రాంతి పండగ అందుకే ముఖ్యంగా రైతుల పండగ అని కూడా అంటారు. అయితే ఈ 3 రోజులు రైతుల పండగ ఏదైతే ఉందో, ఈ జరిగిన 3 రోజుల్లోనే దేశంలో కూడా కొన్ని రకాల మార్పులు కూడా మనం గమనించవచ్చు. ఈ 3 రోజుల పాటు జరిగేది దేశంలో ఉన్న రైతులు మొత్తం కూడా ఇదే అంత సంతోషంతో ఉన్నారని అంటే ఆ రకంగా లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కోస్తా తీరం, చాలా రిచ్ బెల్ట్, ఇక్కడ పంటలు పండటం అన్నీ కూడా బాగుంటాయి. కానీ దేశంలో మన సంక్రాంతి పండుగ జరుపుకునే 3 రోజుల్లో దాదాపు 92 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 4600 మంది రైతులు వ్యవసాయం వదిలేసి పక్కకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అనుకుంటాం దేశంలో ఎక్కడో జరుగుతుంది కాబట్టి వీటన్నిటితో మనకు సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. కానీ మీ అందరికీ ఒక విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. ప్రపంచంలో ఎక్కడ, దేశంలో ఎక్కడైనా సరే ఏం జరిగినా ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి మనకు సంబంధం ఉంటూనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్న చాలా మంది కూడా సెల్ ఫోన్లు వాడుతూనే ఉండుంటారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ లేదంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా వాడుతూనే ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో కాంగో అని ఒక పట్టణంలో ప్రైవేట్ గనులు ఉంటాయి. టిన్ టాన్ లోహం సంబంధించిన గనులు కొన్ని ఉన్నాయి. ఆ గనుల్లో వచ్చిన లోహాలు టిన్ టాన్, ఆ రెండింటి ద్వారానే సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. అవన్నీ కూడా కొంతమంది ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో ఉన్నాయి. ఆ లోహాలు తీయటానికి రోజువారీ కూలీలు పెడతారు. అది మన సింగరేణి బొగ్గులాగా భూమి లోపలికి వెళ్ళి తీయాలి, 200 మీటర్లు అది వెళ్ళి తీయాలి. బురద తవ్వే కొంది బురద వస్తూ ఉంటుంది, బురద నీరు వస్తూ ఉంటుంది. పొద్దుననంగా తలకి హెల్మెట్ పెట్టుకుని ఒక లైట్ పెట్టుకొని ఒక కూలి కిందకి వెళ్తే మళ్ళీ రాత్రికి ఎప్పటికో బయటకు వస్తాడు. మంచినీళ్ళు అవసరమైనా సరే కూడా అక్కడ బురద నీరు తాగి చచ్చిపోవటం. కొన్ని లక్షల మంది అందులో పనిచేశారు.
అవన్నీ రానున్న రోజుల్లో ప్రజల మీద కూడా భారం తగ్గుతుంది. కొంచెం ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి ఇవన్నీ కూడా బాగుంటాయనేసి మా ప్రతిపాదనలు. అయితే ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా చేస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. రెండోది, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతి ఇది. మనుషులందరూ కలవటం, ఇవన్నీ చేసుకోవటం, పండగలు, ప్రతి పండగ కూడా మనుషులు కలుపుతున్నట్టుగానే ఉంటుంది. కలవడానికి, మనుషులందరూ కలవడానికి పండగలు కూడా మన ఆనందం పంచుకోవడానికి వాటన్నిటికి కూడా. అయితే మన దేశానికి, మన సంస్కృతికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ సంస్కృతి వచ్చినా సరే ఈ దేశంలో ఇమిడింపు చేసుకుంటాం, దాన్ని మన సంస్కృతిగా మార్చుకుంటాం. ఈ దేశానికి, ఈ ప్రజలకు ఉన్న ఒక గొప్ప సంస్కృతి అదే. రకరకాల సంస్కృతులు. రేపు కనుమ రోజు అందరం ముక్కలు తింటాం, బిర్యానీ వండుకుంటాం. ఇంతకుముందు ముక్కల వరకే తినేవాళ్ళం అన్నం వండుకొని, వాళ్ళ బిర్యానీలు వచ్చేసి. యాక్చువల్గా బిర్యానీ మన దేశంది కాదు. మన దేశ రాజులు పర్షియా వెళ్ళి అక్కడ రాణుల్ని పెళ్లి చేసుకొని వస్తే ఆ రాణులతో పాటు వంట మనుషులు ఈ దేశానికి వచ్చి వాళ్ళు తినే తిండి అది, ఆమెకి బిర్యానీ వండి పెట్టడం. ఆ రకంగా ఇన్నోవేషన్స్ ఈ జిల్లాల్లో కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు జరగాలి. ఆ ఇన్నోవేషన్స్ ద్వారా, కొత్త కొత్త పరిజ్ఞానం ద్వారా మన సంస్కృతి దేశాలకు కూడా వెళ్ళాలి. ఇలాంటి పండుగలు ఇక్కడే కాదు, మనం ఎక్కడున్నా సరే జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లింగారావు గ్రామం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి సంబరాలు మీరు అందరూ కూడా రేపు ఎల్లుండు ఇదే పనిగా కొనసాగిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. కుమార్ గారు తన యొక్క సందేశాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇప్పుడు జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడుతుందిగా కోరుచున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ వేదిక ముందు ఇంతమంది విద్యార్థులు, యువకులు, పెద్దలు ఉన్నారు. విద్యార్థులకి శుభాకాంక్షలు, పెద్దలకు నమస్సుమాంజలు. భోగి భాగ్యాలతో, సంక్రాంతి సంపదలతో కనులు కనువిందుగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ లింగారావు పాలెం ప్రజలందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉపన్యాసాలు చెప్పడానికి ఇది రాజకీయ నాయకుల వేదిక కాదు. ప్రవచనాలు బోధించడానికి నేనే మఠాధిపతిని కాదు. అయినా కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడున్న యువకులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చర్చించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. రాజకీయాలు కాకపోయినప్పటికీ 2018 సంవత్సరం మన దేశ ప్రగతిని దిశ మార్చినటువంటి సంవత్సరం ఏదైనా ఉందంటే అది 2018. సుప్రీంకోర్టు కొన్ని తీర్పులను ఇచ్చింది. ఒక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. భారతీయ మహిళలు పులకరించే విధంగా మనువాదుల ఒంటి మీద వెంట్రుకలు నిక్కపడుచుకునేటువంటి ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అదే కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించే హక్కు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికీ మన దేశంలో ఉన్న మహిళలు సైతం ఈ తీర్పుని వ్యతిరేకించారు. శబరిమల గుడి, అయ్యప్ప స్వామి గుడిలోకి ఏంటి, ఏ వయసు వారైనటువంటి మహిళలకు సైతం వెళ్ళటానికి అవకాశం ఇవ్వటం ఏంటని, ఇది చాలా అపచారం అని చెప్పేసి ఇప్పటికీ మహిళల్లో, ఆడపిల్లల్లో చాలామందిలో ఈ భావన ఉంది. కానీ భారతదేశ పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటిది ఏంటిది? భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజా ప్రయోజనాలు, మత విశ్వాసాల మధ్యన ఘర్షణ ఏర్పడ్డప్పుడు ప్రజా ప్రయోజనాలనే మనం విలువ కట్టాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే అని చెప్పింది. ఆజ్ఞ పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ ఈ రోజున లింగారావు పాలెం ప్రజలతో డివైఎఫ్ఐ యువజన సంఘం ఏర్పరుచుకున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం మాత్రం ఎన్నటికీ నిలిచి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.
వెంకటేశ్వర గారు తమ యొక్క అమూల్యమైన సందేహాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంది. సైకిల్స్ లో ఫస్ట్ ప్రైజ్ జే పవన్ కుమార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎస్కే సాదిక్, కన్సలేషన్ ప్రైజ్ బి ఈశ్వర్, కన్సలేషన్ ప్రైజ్ ఎం ఋషిసాయి, మళ్ళీ నేను ఋషిసాయి. సెకండ్ ప్రైజ్ బి నారాయణ, బి నారాయణ సెకండ్ ప్రైజ్. రావుల సురేష్ గారిని వేదిక మీద రాసిన కోరుచున్నాం. సురేష్ గారి చేతుల మీదుగా మా గ్రామానికి చేసిన ముఖ్య అతిథులైన ఒకరైనటువంటి మామిడి వెంకటేశ్వరరావు గారికి నియమాలు అందజేస్తున్నారు. అదేవిధంగా సేతు కుమార్ గారికి నియమనం చేస్తున్నారు. రథం మను తినేవాడా వెన తినేవాడా కాలి గజ్జల సందడి
నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తనకు ఒక ధర్మమే తనది, హనుమంతుడే మనకు ఆదర్శమే. అయితే ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. ఆలమంద పాలధార మీటుతున్న దోసిదార. కడుపు నిండా పాలు దాగి లేక దూడలాడుతుంటే ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య
భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భారత వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సాంస్కృతిక క్రీడోత్సవాల భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా మన లింగారావుపాలెం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ వారిని
लोकरक्षकं मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं शकं विलासि लोकरक्षकं मनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशभाशुनाशतो नमामि तं विनायकं नमामि तं विनायकम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्चरं दरेदरोदरं वरं वरे भवत्वमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्चरं दरेदरोदरं वरं वरे भवत्वमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं मनस्कृतं नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् सगरि सा सा ग म ग म प प नि न
ఇప్పుడు నంబూరి నరసింహరావు గారి చేతుల మీద కూడా మన గోపాలం అదే నంబూరు రాజేశ్వరి గారిని డాక్టర్ కోమలి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అమౌంట్ అందజేయాల్సిందిగా కోరుచున్నాం. మాజీ సర్పంచ్ అయినటువంటి ఆలోకం సరస్వతి గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. ఆలోకం సరస్వతి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆలోకం మల్లేశ్వర్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. ఆలోకం మల్లేశ్వర్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. మొత్తవరపు రవీంద్ర గారు ఎర్లపాడు అభివృద్ధి కమిటీ చైర్మన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మొత్తవరపు రవీంద్ర గారు ఎర్లపాడు అభివృద్ధి కమిటీ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సామినేని శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సామినేని శ్రీనివాస్ గారిని హలో, సభకు నమస్కారం. మన గ్రామ ప్రజానికానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ 3 రోజుల్లో జరిపిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మనం ఈ గ్రామంలో 38 సంవత్సరాలు, ఈ సంవత్సరం 38వ సంవత్సరం మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇది కొంచెం గర్వకారణమైన విషయమే. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నప్పటికీ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ గ్రామ ప్రజానికం మొత్తం ఎన్నో రకాలుగా మాకు ఆర్థికంగా సహకారం అందించడమే కాకుండా ప్రతి విషయంలో మాకు చేయూతను అందిస్తున్నటువంటి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు కార్యక్రమాన్ని యాక్చువల్గా లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక ఫౌండేషన్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇది 4 సంవత్సరాలు అవుతుంది. మేము పెద్దగా ఏ కార్యక్రమాలు చేయలేకపోయినప్పటికీ మేము 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి మన గ్రామ యువకులందరూ కలిసి మనం ఏదో ఒక మంచి కార్యక్రమం ఊళ్ళో నిర్వహించాలి అనేటటువంటి ఆలోచనని వాళ్ళు తెలియజేయటం, ఆ ఆలోచనలో భాగంగా రావురి సుమను ఈరోజు రాలేకపోయాడు. తను ఒక మెడికల్ క్లినిక్ని మన గ్రామంలో నిర్వహించుదామని చెప్పిన సలహా ఇవ్వటం, అది సాధ్యాసాధ్యాలను విచారించుకున్న తర్వాత మాకు చాలా కష్టం అనిపించింది. తర్వాత వీళ్ళని సలహా ఎవరిలో ఒకరిని సలహా తీసుకుందామని చెప్పిన ఆలోచనతో జన విజ్ఞాన వేదిక వాళ్ళని మేము సలహా అడిగాము. వాళ్ళు మేము వెళ్ళటం, అక్కడ మాకు డాక్టర్ సురేష్ గారు జన విజ్ఞాన వేదిక బాధ్యతలు తీసుకున్న అతను పరిచయం అవటం, తను మాకు డాక్టర్ గోపాలం శివనారాయణ గారితో మీకున్న ఆలోచనని తెలియజేయండి, వాళ్ళు మీకు సలహా ఇస్తారని చెప్పి తెలియజేయటం. ఆ క్రమంలో శివనారాయణ గారు మాతోటి తను చేస్తున్నటువంటి కార్యక్రమాలని మాకు తెలియజెప్పారు. తను ఒక రకంగా చెప్పాలంటే ఒక సైనికుడు, వైద్య రంగంలో ఉన్నటువంటి ఒక, మనం దేవుణ్ణి ఎక్కడో చూస్తాం అనుకుంటాం కానీ మేమైతే తనలోనే చూస్తున్నాం. మాకేమనిపించిందంటే మీరందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి శని ఆదివారాలు డాక్టర్ గారు క్యాంపులోనే ఉంటారు. డాక్టర్ గారు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, కోమలి గారు డాక్టర్ గారు, వాళ్ళిద్దరికీ ప్రజాసేవ అని మనం అనుకుంటాం కానీ అది ప్రజాసేవగా డాక్టర్ గారు మాతో చెప్పాల, బాధ్యతగా చెప్పారు. సమాజం ఎడల మనం పౌరులుగా మనం నేర్చుకున్న తర్వాత, మనం కొంత విద్యను మన చేతిలో ఉన్న తర్వాత అది సమాజానికి ఏ విధంగా ఉపయోగించాలో, అది ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి బాధ్యతగా భావిస్తూ 33 క్యాంపుల్ని మన రాష్ట్ర వ్యాప్తంగా 33 క్యాంపులు నిర్వహిస్తున్నారు.
తన వృత్తిలో భాగంగా తన వైద్యశాల కంటే మామూలుగా ఉండేటటువంటి క్యాంపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక్కొక్క క్యాంపుకి 1000 నుండి 2000 మంది దాకా ఆ క్యాంపులో పేషెంట్లకి వైద్యాన్ని అందిస్తున్నారు. డాక్టర్ గారి యొక్క ఉద్దేశం మనకు తెలియజేసింది ఏంటంటే, క్రానికల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, ఎప్పుడు మందులు వాడాల్సినటువంటి వ్యాధులు, గుండెకి, కిడ్నీలకి, కళ్ళకి ప్రమాదకరమైనటువంటి షుగరు, బీపీలని జనరల్గా డబ్బులుండి లేకపోవచ్చు, అశ్రద్ధగా ఏదో సమస్య వచ్చినప్పుడే చూపించుకొని దానివల్ల ఇబ్బందులు పడి సమస్య తీవ్రతం చేసుకుంటూ ఉంటారు. మనం ఎవరైనా పేదలకు ఆ రకమైనటువంటి అందించగలిగితే అదే ఒక మనం బాధ్యతగా తీసుకొని చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఆ క్యాంపులను నిర్వహిస్తున్నానయ్యా. మీరు కనుక వచ్చేటట్టయితే మీరు వాలంటీర్లుగా రండి, మాకు బాపట్ల క్యాంపులో మీరు వాలంటీర్లుగా రండి అంటే మన గ్రామం నుంచి 7 వెళ్ళాం. ఈ 7 వాలంటీర్గా చూసి ఆశ్చర్యపోయాం. అక్కడ 2000 మంది క్యాంపులో ఉన్నారు. డాక్టర్ గారు ఉదయం 5 గంటలకి అక్కడ ఫస్ట్ ఓపీని చూశారు. మాకు ఆశ్చర్యం వేసింది. మేము నిర్వహించలేము అనుకున్నాం. డాక్టర్ గారు ఏ సలహా ఇచ్చారంటే, మీరు ఇప్పుడే ఏం చేయొద్దు, మీ ఊరు నుంచి మంగళగిరి క్యాంప్ మీకు దగ్గరగా ఉంటుంది, అక్కడ కొంతమందిని మీరు ఎవరైనా తీసుకురాగలిగితే మీ ఓపికగా తీసుకురండి అని చెప్పారు. మనం 2 సంవత్సరాలు అలానే జీప్ పెట్టుకొని క్యాంప్కి వెళ్ళాం. ఆ తర్వాత మీరు ఎప్పుడు జీప్ పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని కష్టపడుతున్నారా, ఇలా వద్దు, మీ ఊర్లోనే మీరు క్యాంప్ పెట్టుకోండి, మీకు ఎవరన్నా మీ గ్రామంలో డాక్టర్లు ఉన్నా సహాయం చేసే వాళ్ళున్నా ప్రయత్నించండి, నేను కూడా ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేస్తానని చెప్పి తెలియజేసి డాక్టర్ మోహన్ భాస్కర్ గారు గుంటూరులో వాళ్ళ స్నేహితులు తనని మాకు పరిచయం చేశారు. తను మాకు 2 సంవత్సరాలు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అయితే మన గ్రామం కనెక్టివిటీ లేక ఎక్కువ మంది పేషెంట్స్కి మనం సర్వీస్ ఇవ్వలేమని చెప్పేసి వెంటనే ఎడ్లపాడులో మీరు ఎవరైనా సంప్రదించి ఎడ్లపాడు కనెక్టివిటీ బాగుంటుంది, అక్కడ వాళ్ళ సహాయం కూడా తీసుకొని మీరు అక్కడ నిర్వహించండి అని మాకు సలహా చెప్పారు. ఆ విధంగానే మేము ఎడ్లపాడు కమిటీ ముత్తవరపు రవీంద్ర గారు వీళ్ళు ఎడ్లపాడు డెవలప్మెంట్ కమిటీ అని పెట్టుకొని అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకొని మేము ఎడ్లపాడులో 2 సంవత్సరాల నుంచి ఈ క్యాంపు నడుపుతున్నాం. ఇప్పటికి పూర్తిగా 4 సంవత్సరాలు. మన డిసెంబర్ 23 మా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 250 మందికి మనం వైద్య సేవలు, మన డాక్టర్ గారు మాకు వెనకమాల ఉండి మెడిసిన్ సప్లై చేయటం, డాక్టర్ గారిని ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ చేస్తుండటం వల్లే మేము ఆ కార్యక్రమాలు నిర్వహించగలిగాం. మా 7 నుంచి ఇప్పుడు 20 మంది వాలంటీర్లే మేము పనిచేస్తున్నాం. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నాం. మన గ్రామంలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే, మనం మన డాక్టర్ గారికి మన గ్రామాన్ని పరిచయం చేయాలనేది మా ఉద్దేశం. మన గ్రామానికి కూడా మనం నిర్వహిస్తున్న కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చని మాకు అనిపించింది. అందులో భాగంగానే మేము ఈ కార్యక్రమాలని ఈ విధంగా మీ ముందు ఉంచుతున్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముందుగా డాక్టర్ కోమలి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా నేను ఇట్లనే ఉంటారు కానీ ఈ రకమైన జనాన్ని చూడటం ఇదే మొదటిసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తానికి అందంగా పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, యువకులు అందరూ ఒక్క చోట ఒక కుటుంబంలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు తెలియకోకుండానే చాలా ఆనందంగా అనిపించింది. రాకపోయి ఉంటే చాలా మిస్ అయిపోయి ఉండేవాళ్ళమే అనిపించింది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇదే మొదటిసారి అనుకున్నాం మేము. వారు చెప్పిన మాటల్లో మాకు తెలిసింది ఏంటంటే, గత 38 ఏళ్ల నుంచి చేస్తున్నారని చెప్తున్నారు. 38 ఏళ్ల నుంచి ఈ రకమైన కార్యక్రమాలు ఒక గ్రామంలో జరగాలి అంటే గ్రామంలో ఉండే వాళ్ళందరి మధ్యన ఐకమత్యం, ఒక రకమైన సుహృద్భావమైన మనుషుల మధ్య ఆ రకమైన సత్సంబంధాలు ఉంటే తప్ప ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయని నేను అనుకోను. మీ అందరికి మధ్యన ఉన్న ఈ ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మన గాంధీజీ చెప్పిన మాటలు ఎంత నిజమో ఈ రోజు ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూడటం జరుగుతుంది. ఒక్కడి మధ్య ఒకళ్ళకి ఈర్షా ద్వేషాలు లేవు, ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కనపడట్లేదు అవి. మీ అందరి మొహాల్లో ఆనందం, సంతోషం. గ్రామం అంతా చాలా పరిశుభ్రంగా ఉంది. విద్యలో ముందున్నారంట. దేశంలో విదేశాల్లో చదువుకుంటున్న కుటుంబాలు ఉన్న పిల్లలు ఉన్నారు.
తర్వాత సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్, టీచర్స్. ఇట్లా మీ గ్రామం గురించి తెలుసుకుంటే ఇది దూరంగా ఉంది, ఇంత దూరం వెళ్తున్నాము ఏంటో ఎక్కడ పోతున్నామో అనుకుంటూ వచ్చాం. ఎడ్లపాడు నుంచి వస్తుంటే చాలా నిర్మానుష్యంగా ఉంది ఊరంతా. వస్తూ ఉన్నాం, చీకటిగా ఉంది, ఎక్కడ పోతున్నామో అనుకుంటూ వచ్చా. వస్తే ఇక్కడ ఎంత పరిణితి చెందిన మనుషులు ఉన్నారు. అది ఆర్థికంగా, సాంఘికంగా, విద్యపరంగా మనుషులు ఏ రకంగా అయితే మానసిక వికసనానికి అవసరమైన కావాలో అవి అన్నీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు గ్రామాల్లో లేనిదేంటి, ఎందుకు పట్టణాలకు వెళ్ళిపోతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. మీ అందరినీ చూస్తే సంతోషం. ఈ ఆటలు, పాటలు, సంతోషాలు, ఒకళ్ళతో ఒకళ్ళు ఆటలాడుకోవటం, ఇవి అన్నీ కూడా ఒక మనుషుల మధ్యన ఈర్ష్యా ద్వేషాలు లేకోకుండా ఆటల్లో గెలుపు ఓటములన్నీ చాలా సహజం. 4 విషయాలు చెప్పవలసిందిగా. అందరికీ అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్టేజీని అలంకరించిన డాక్టర్ శివరామకృష్ణ గారికి, కోమలి గారికి ముఖ్యంగా మా అభినందనలు. ఇట్లాగే 38 సంవత్సరాల నుంచి నిర్విరామంగా డివైఎఫ్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆనందం, సంతోషం. ముఖ్యంగా పిల్లలందరూ ఈ ప్రోగ్రాం పెట్టుకుని స్కూల్కి టీచర్స్ ఈ పిల్లలకి బాగా ప్రోగ్రాంలకి ప్రతి స్కూల్ ఫంక్షన్లో కానీ దేంట్లో కానీ బాగా నేర్పి అందరికీ ఆనందదాయకం, అందరికీ సంతోషం, ఆరోగ్యకరం. అందరికీ అసలు ఈ టైం అయినా కానీ కదలకుండా కూర్చున్నారంటే ఈ ప్రోగ్రాంలు ఉంటానే అందరూ కూర్చోగలిగారు. ప్రతి పండక్కి మా గ్రామంలో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఈ పండక్కి మా గ్రామం చేరుకుంటారు. ఎవరికి ఎన్ని పార్టీలు ఉన్నా కానీ అందరూ కలిసి ఈ పండగ అందరం బాగా జరుపుకుంటారు. అట్లాగే ఎప్పుడు ఇలాగే ఉండాలని, మన గ్రామం ఐక్యతగా అందరూ కలిసిమెలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరికీ తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు. రాజేశ్వరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఉప సర్పంచి అలాప సరస్వతి గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ. సంతోషం అండి. ఇప్పుడు మా ఈ కార్యక్రమాలకి మాకు ఎడ్లపాడులో క్యాంపు నడుపుతున్నటువంటి దానికి కోఆర్డినేటర్గా ఉంటారు ఎడ్లపాడు డెవలప్మెంట్ కమిటీ బాధితులుగా ఉన్నటువంటి మొత్తవరపు రవీందర్ని మాట్లాడవలసిందిగా. లింగరావుపాలెం గ్రామ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 38 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ గ్రామంలో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల మధ్య అనుబంధాలను పెంచుతూ వాళ్ళలో ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలని, ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ఈ గ్రామంలో కల్పిస్తూ ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి నిర్విరామంగా కృషి చేస్తున్న డివైఎఫ్ఐ బాధ్యులకు, మరి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ బాధ్యతని తన నెత్తి మీద నేర్చుకొని కొనసాగిస్తున్నటువంటి సామినేని శ్రీనివాస్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా ఎడ్లపాడు అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము మా గ్రామంలో కొన్ని అంటే ఎంతో కొంత చదువుకొని ఆర్థికంగా సెటిల్ అయినటువంటి కొంతమంది అందరం కలిసి ఏదో ఒక ఈ గ్రామానికి మంచి చేయాలని ఆలోచనతో కొన్ని కార్యక్రమాలని గత 2 సంవత్సరాల నుంచి మా గ్రామంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాసి మహారాజ్ గారు మాకు ఒక రకంగా మాకు ఏ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నా ముందు
వెనుకుండి వెంటనే నేనున్నాను, మీకెందుకు, మీరు చేసుకోండి అని చెప్పి మాకు ధైర్యం ఇస్తూ, కాకుండా విజన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం, మేము ఈ క్యాంపులు నడపడానికి ఫండ్స్ ఎలా అని ఆలోచించే క్రమంలో వెంటనే తన నుండి 25,000 రూపాయలు వెంటనే చెక్ రాసిచ్చాడు. తనతో పాటు మన గ్రామస్తులు నంబూరు శ్రీనివాసరావు గారు, సొంటేని శ్రీనివాసరావు గారు, మేనంపల్లి రవీంద్ర, రావూరి సుమన్, కాకాని వాసు, ఇలా పత్తిపాటి శంకర్, ఇలా ఎంతమంది అయితే మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారో ఎవరికి తోసింది వాళ్ళు టక్ ఇచ్చేశారు. ఒక 80,000 ఫండ్ చేసుకున్నాం. ఆ ఫండ్నే ఇప్పటిదాకా మేము నడపగలిగాం. ఇక నుంచి మా క్యాంపులు పెరుగుతూ ఉన్నాయి, మాకు ఫండ్స్ కూడా అవసరం ఉంటుంది. ఎవరైనా మీకు మా కార్యక్రమాలు కనుక నచ్చున్నట్టయితే మీరు కూడా మా కార్యక్రమాలకు చేయూతని అందించగలరని ఆలోచిస్తూ, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమానికి ఊతమిచ్చినటువంటి నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ అనేది హై స్కూల్ 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేయడం అయింది. ఎందుకంటే హై స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు కూడా రూములు కారటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మన ఊరి పెద్దల సహకారంతో మరియు అమెరికాలోను, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా నలుమూలలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల సహకారంతో మనం ఒక 6 lakhs దాకా ఫండ్ వసూలు చేసి హై స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. అది చాలా దిగ్విజయంగా జరిగిన తర్వాత మనం ఇంకా మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. దాంట్లో మన అంటే నెక్స్ట్ లెవెల్లో ఈ సుమను వీళ్ళందరూ కూడా, రావుడు సుమను వీళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈరోజు అంటే మనకు వైద్యం చేయించుకునేటప్పుడు అసలు మన రోగం ఏంటనేది తెలుసుకోవడం కూడా కష్టమైపోయింది ఈ రోజుల్లో. డాక్టర్లో కొంతమంది వ్యక్తుల వల్ల అసలు మనకి వచ్చినటువంటి వ్యాధి ఏంటి, దానికి సరైన చికిత్స ఏంటి అనేది తెలియని పరిస్థితి ఏర్పడింది. మనం దాని మీద ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి, మానసికమైనటువంటి వేదన. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరినీ సంప్రదించిన తర్వాత మెడికల్ క్యాంపు పెడితే చాలా బాగుంటుంది, అందరికీ మనం సహాయం చేసిన వారం అవుతాం, మనం కూడా మనం చేసే పనిలో ఒక తృప్తి ఉంటుంది అనే ఆలోచనతో దీన్ని చేపట్టడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మేమైతే ఏదో కొంతమంది ఆర్థికంగా కొంచెం ఏదో చేయగలిగాం, కానీ నిజంగా ఇక్కడ నిలబడి ఇవన్నీ చేయటం అంటే సాధ్యం కాని విషయం. ఆ విషయంలో మాత్రం లింగారావుపాలెం విజన్ ఫౌండేషన్ సామ్నేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి డాక్టర్లు అనేది ఈరోజు మనకి ప్రాబ్లమే, ఎలాంటి డాక్టర్లు మనకు కావాలి, ఎవరిని కలవాలి, ఏంటి పరిస్థితి, మరలా వాళ్ళలో కూడా ఈ అంటే డాక్టర్ గారు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎంతో గొప్పవి. సార్ మీకు మా విజన్ ఫౌండేషన్ తరఫున మరియు లింగారావుపాలెం ప్రజల తరఫున, అక్కడికి వచ్చే క్యాంపుకి వచ్చేటువంటి అందరి తరఫున మీకు మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇది చాలా 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 ఒక సమున్నతమైనటువంటి కార్యక్రమం. దయచేసి మీలో ఎవరైనా కానీ ఈ కార్యక్రమానికి ముందు మా వైపున మేము చేసుకుంటాం, కానీ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలకి నిజంగా చాలా గొప్పదనం చేకూరుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, మీకు శ్రీనివాస్ గారు తెలుసు, అందరూ కూడా ఎవరైనా కానీ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకుంటే మీరు దయచేసి ముందుకు రండి. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మన అదృష్టంగా భావించండి. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ, దీన్ని మర్చిపోవద్దు. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వారికి ఇప్పుడు మన ముఖ్య అతిథి డాక్టర్ గోపానంద శివనారాయణ గారు సందేశాన్ని మనకి తీసుకుందాం. నేను కనుక టైం ఎక్స్చేస్తే వెంటనే చెప్పండి. లేదు, నాకున్నటువంటి అత్యంత కష్టమైన పని ఏంటంటే మైక్ ఆపేయటం. సో మీరేం మొహమాటపడద్దు, ఎందుకంటే పాపం చిన్నపిల్లలు ఇప్పటికీ వాళ్ళు 9:30 అంత అయినట్టుంది. కూడా ఆశీర్వాదం. నా పేరు డాక్టర్ గోపాలం శివనారాయణ.
ఈ లైట్ కనుక నువ్వు పక్క నుంచి పెడితే నాకు కొంచెం బెటర్. ఇప్పుడు ఇక్కడ నేను నా గురించి చెప్పారు. నేను చదువుకున్నది ఏంటంటే ఎంబీబీఎస్ ఎండి. నేను పక్కన గుంటూరు మెడికల్ కాలేజ్లో చదువుకున్నా. మా ఊరు పక్కనే బాపట్ల, నన్ను కూడా ఈ గుంటూరు జిల్లా వాడిని. తర్వాత డిఎం చిత్రతిరాలని త్రివేంద్రంలో చదివాను. అది కేరళలో ఉంటుంది త్రివేంద్రం. అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్. అది కూడా మిగిలిన ఇన్స్టిట్యూట్ లాంటిది కాదు. ఇది ఒక మనం న్యూక్లియర్ వెపన్స్ పైన ఉండేటువంటి ర్యాకెట్లు, శాటిలైట్లు, వీటిని కంట్రోల్ చేసేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక మినిస్ట్రీ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ పవర్ ఉంటుంది. అది దానికి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నేను చదువుకున్నాను డిఎం. అంటే మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వేరే మినిస్టర్ కింద ఉంటుంది. మేము చదివిన ఇన్స్టిట్యూట్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. అంటే అటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది నేను గొప్పగా చదివానని చెప్పడం కాదు. నేను ఇద్దరికే బాకీ ఉన్నా. ఒకటి మా అమ్మకి, మా అమ్మ పేరు గిరిజమ్మ. నేను రెండోది బాకీ నాకు కనిపించిన రెండో తల్లి నా భారత మాతకి. నేను అనుకునేది ఏంటంటే మన తల్లిదండ్రులు మనకి ఎంత సహాయం చేశారో దానికి కొన్ని కోట్ల రెట్లు సహాయం చేసేది ఎవరంటే మన సమాజం, మన మాతృభూమి. తల్లిదండ్రులని మనం ఎందుకు గౌరవించాలి? మన చర్మం ఒలిచి వాళ్ళ కాళ్ళకి చెప్పులు తొడిగినా ఆ రుణం తీరదు. ఎందుకు అని ఎవరన్నా అడిగితే భూగోళంలో మన కోసం ఇద్దరే ఉంటారు. వాడు కడుపు నిండా ఖాళీ పెట్టుకొని పస్తుండి మన కడుపు నిండా అన్నం పెడతానికి ఉండేటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు. మొదటిది తల్లి, రెండోది తండ్రి. వాళ్ళు గోచుగుడ్డ పెట్టుకొని మన ఒంటి నిండా పట్టుగుడ్డ కప్పటానికి రెడీగా ఉండే మనుషులు ఇద్దరే ఉంటారు. మొదటిది తల్లి, రెండోది తండ్రి. వాళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడతారు. ఏ క్షణమైనా రెడీగా ఉంటారు, ఏ బిడ్డ కోసమైనా. కానీ బిడ్డకి చిన్న గోటి గాయం అయినా కూడా విలువలు ఆడిపోయేటువంటి మనుషులు భూమి మీద మన కోసం ఉండేది ఇద్దరే ఉంటారు. మొదటిది తల్లి, రెండోది తండ్రి. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ ఎండలో మలమల మారిపోతారు. ఒక రూపాయి కోసం ఎన్నో కడవలు చెమట కారుస్తారు. కానీ తన బిడ్డని ఎండ సోకినా కానీ చిన్న కమిలిపోయినా కానీ విలువలు ఆడిపోయేటువంటి ఇద్దరు మనుషులు ఉంటారు. మొదటిది తండ్రి, మొదటిది తల్లి. ఏ దేశంలో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఓల్డేజ్ హోమ్లో కనుక ఒక తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కానీ వెళ్ళారు అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ రకమైన విషయం అర్థం కాల. ఈ విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనుషులు. అర్థం చేసుకోలేనివి జంతువులు. అంటే ఎక్కడైతే ఓల్డేజ్ హోమ్లు కనుక అమ్మా నాన్న కనుక పంపబడతారో అది జంతువులు ఉన్నటువంటి ప్రదేశమే కానీ మనుషులు ఉండేటువంటి ఇల్లు కాదు, ఊరు కాదు. ఇది నేను ఎందుకు చెప్తానంటే చాలా బాధతో కూడింది. కానీ మీ ఊరు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా సంతోషం వేసింది. శ్రీనివాస్ చెప్పినట్టుగా మేము ప్రయాణంలో మొట్టమొదటి డాక్టర్ లేదు, పేషెంట్లే మంగళగిరి రమ్మని చెప్పాం. తర్వాత పేషెంట్లు తగ్గిపోయిన వాళ్ళందరినీ బుక్స్ తీసుకురా, అందరి మొదలు ఒకరు రండి మందులు ఇస్తామని చెప్పాం. తర్వాత కంట్రోల్ కాని వాళ్ళని రిపోర్ట్స్ రాసుకురా, కొత్త వాళ్ళని తీసుకురా అని చెప్పారు. అది కూడా అయిపోయినాక మీరు చూసండి నేను ఫోన్లో చెప్తానని చెప్పారు. అది కూడా అయిపోయినాక ఎట్లా కూడా ఒక డాక్టర్ దొరికాడు నాకు, నా స్నేహితుడు. వాడిని అయ్యానో పోయానో అట్లా పుస్తకించో ఏదో రకంగా ఒకటి పట్టుకొచ్చాను. అంటే మన మనసు కనుక ఉంటే మనం సాధించలేనిది లేదు. ఇది నేను 2001లో బాపట్ల పెట్టాను. ఇప్పుడు 33 ఊళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇంతవరకు ఏ ఒక్క క్యాంపులో కూడా లేట్ చేయటం కానీ, క్యాంపు పోస్ట్ పోన్ చేయటం కానీ, క్యాన్సిల్ చేయటం కానీ, ఒక రోగికి నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ముందు ఇవ్వలేనని కానీ చెప్పం. నా ఆస్తైనా అమ్ముతాను కానీ వాళ్ళకి మాత్రం ఎవరైనా సరే ఒకరు సహాయం అడిగినాక వాడి సహాయం చేయకుండా పంపించడం అనేది మనకున్నటువంటి దౌర్భాగ్యం. డబ్బు లేనివాడు, డాక్టర్ లేనివాడు, డాక్టర్కి వెళ్ళినాక డబ్బు అయిపోయినటువంటి నిరుపేదలందరికీ నేనే బాధ్యత. 4 రోగాలు, షుగరు, బీపీ, ఈ 2 కనుక మనిషి కనుక లేకపోతే వాడికి పూర్తి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆ రెండిట్లో ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా ఆయువు ఆరోగ్యం చెడిపోయి గుడ్డితనం కానీ, పక్షవాతం కానీ, గుండెపోటు కానీ, కిడ్నీల్లో కానీ చెడిపోతాయి. ఇవి మనకున్న దురదృష్టం ఏంటంటే మనం బియ్యం బాగా పండించుకొని తినాల్సినటువంటి కొవ్వు కంటే, ప్రోటీన్ కంటే బియ్యం ఎక్కువ తినేయడం వల్ల షుగర్ వచ్చేసింది.
ఇక రెండోది వైద్యంలో కూడా ఒకటే ఒక మాట, అక్కడ స్వామి వివేకానంద కనిపిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఆయన కనిపిస్తే నా తలకాయ తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెడదాం అనిపిస్తుండదు. ఎప్పుడు కనిపిస్తాడా వాడు నా తలకాయ ఆయన దగ్గర పెడదాం అనిపిస్తుంది. ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు, నీతి లేని విద్య తెలివి గల దెయ్యాన్ని తయారు చేస్తుందని చెప్పాడు. నీతి లేని విద్య తెలివి గల దెయ్యాన్ని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 120 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆ టైంలో ఎన్ని చదువు 7వ తరగతి చదివితే వాడికి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వచ్చే రోజులు. 120 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీ లేవు, మెడికల్ కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేని టైంలో ఆ మహానుభావుడు ముందు చూపుతో చెప్పాడు, ఈ ఎడారిలో ఎప్పుడు నీళ్లు పడతాయో చెప్పగలడు, ఈ పంట పండాలు ఎప్పుడు ఎడారేదో చెప్పగల మహానుభావుడు, గింజలు చూసి ఆ చెట్టులో ఉన్న కాయకున్న రుచి చెప్పగల మహానుభావుడు ఆయన. అంత మేధావి. ఎందుకు చెప్తానంటే కాలేజీలు పెరిగినాయి, స్కూళ్లు పెరిగినాయి, ఎక్కడెక్కడికో పోవాల్సిన ఇళ్ల ముందు తిరుగుతున్నాయి, డాక్టర్లు పెరిగిపోయారు, లాయర్లు పెరిగిపోయారు, తర్వాత ఇంజనీర్స్ పెరిగిపోయారు. నువ్వు ఏమని చెప్పు, ఎంతో చదువు పెరిగిపోయింది. అసలు చదువుకోనివాడు అనేవాడు ఇప్పుడు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఎన్నో రకాల పాతకాలం కంటే ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయిన కారణం ఏంటంటే నీతి తగ్గిపోయింది. ఇంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు. అమ్మ ముసలిది అయిపోయినా నాన్న ముసలిది అయిపోయినా ముందు వాళ్ళ సంగతి చూసినాకే పొలంకి వెళ్ళేవాడు, ఊరేకి వెళ్ళేవాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ లేదు, లేవు. ఇప్పుడు నీ జేబులో డబ్బు ఉందా లేదో చూడకుండా డాక్టర్ అర్ధరాత్రి కూడా దిగొచ్చి నీకు సహాయం చేసేవాడు. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే అనుకునేవాడు.